అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. క్యాలీఫ్లవర్తో మీరు ఎప్పుడు ట్రై చేయని విధంగా క్యాలీఫ్లవర్ బూజీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా క్యాలీఫ్లవర్తో కర్రీ చేశారంటే అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి నీళ్ళు వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలను వేసేసి 2 సార్లు శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ క్యాలీఫ్లవర్ని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒక 2-3 లేదా పల్సులు ఇవ్వండి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా క్యాలీఫ్లవర్ అక్కడక్కడ తగిలేటట్టు ఇలాగా ఒక 2-3 పల్సులు ఇవ్వండి. పల్సులు ఇచ్చిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ బూజీని ఒక ప్లేట్లోకి వేసుకోండి. క్యాలీఫ్లవర్ అంతటిని కూడా మీడియం సైజ్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని 1 లేదా 2 పల్సులు ఇవ్వండి. ఇలాగా క్యాలీఫ్లవర్ అంతటిని కూడా 1 లేదా 2 పల్సులు ఇచ్చి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ బూజీని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 3 మీడియం సైజు టమోటాలను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ టమోటా ప్యూరీని కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఇవి కొంచెం వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి ముద్దను వేసుకొని ఈ ఉల్లి ముద్ద కొంచెం లైట్గా రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అనుకున్నప్పుడు 5-7 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీ వేసుకోండి. టమోటా ప్యూరీ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ బూజీ వేసుకోండి. ఈ క్యాలీఫ్లవర్ బూజీని వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ కారం మీ కారానికి తగినట్టు వేసుకోండి. నేను 1 టీ స్పూన్ దాకా కారం వేసాను. అలాగే పచ్చి బఠానీ ఒక 1/4 కప్పు దాకా వేసాను. పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీనిలోనే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలపండి. అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి. కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి ఇలాగ బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగ ఒక 8-10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోండి. కసూరి మేతి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఇంకొంచెం ఉప్పు వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా క్యాలీఫ్లవర్ బూజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి ఎంత రుచిగా ఉండిద్దో చపాతీలోకి కూడా అంతే రుచిగా ఉండిద్ది. క్యాలీఫ్లవర్ అంటే నచ్చని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు, అంత రుచిగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.